ఎల్లారెడ్డి. ఎలా మీ ఊరు? సన్నగొండ మండలము అవుకు. మీ జిల్లా ఏదొస్తుందండి? ఇది నంద్యాల. నంద్యాల జిల్లా. నంద్యాల జిల్లా సనగొండ విలేజ్ మండలం. మీరు ఏ వేరేట్ వేశారు? పల్లవి. పల్లవి. పవన్ సాయి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళది పల్లవి. పల్లవి. చెప్పండి రెడ్డి గారు, దీని గురించి వచ్చేసరికి మీరు వేశారు కదా, మీకు ఏ విధంగా అనిపించిందో చెప్తారా? మేము నెల రోజులు దీన్ని 25 రోజులు నాటినాక తెగుపారకు విడిచిపెట్టినాం. నెల ఒక్క రోజు శనికే రాలేంగా పెళ్లి పెట్టుకొని. నెల రోజులు ఇక్కడ శనికెళ్ళి రాలేదు? శనికే రాలేంగా వచ్చేసి ఇంక వచ్చినాక స్విచ్ చెడగొట్టాలని ఆలోచన చేసినాం. అంటే ఏం బాగాలేదా? గడ్డి పడింది ఇంకా అంతా ఎర్రగా అయిపోయినాయి. ఎర్రగా అయిపోయింది. ఇంకా లోటర్లు కొట్టి ముఖతో నాటాలని ఆలోచన చేసినాం. ఇంకా వద్దులని మళ్ళీ ఆలోచన చేసి ట్రాక్టర్ సిద్ధం చేసి మళ్ళీ ఒకపారు మందు కొట్టినాక 2 సార్లకు వచ్చింది. ఇంకా నీళ్ళు పెట్టి మంది ఎత్తినాం. ఇంకా మంది ఎత్తినాక 2 సార్లకు వచ్చిండే. ఇంకా ఏమన్నా కానీ ఇంకా అట్నే 15 రౌండ్లు మందు కొట్టినాం. 15 రౌండ్లు మందు కొట్టారు. ఎన్ని కటింగ్లు తీశారు ఇప్పటికి? 3 కటింగులు. 3 కటింగ్లు తీశారు. జనవరి 1 ఒకటి, శివరాత్రి ఒకటి, భూగాది వినాక ఒకటి. అన్ని పడాలే కొట్టావైతే 3 కటింగ్లు తీశారు. ఎంత వచ్చింది ఇప్పుడు 3 కటింగ్లు కలిపి? 3 కటింగ్లు కలిసి 300 మంది వచ్చింది. 300 మంది వచ్చింది. ఇప్పుడు వచ్చేసరికి 4వ కటింగ్ అంటారు. 4వ కటింగ్. ఇది ఎంత రావచ్చు అనుకుంటున్నారు? 300 వస్తుంది. ఇంకా 300 వస్తుంది. మొత్తం ఎంత? 2 ఎకరాల బిట్టా ఇది? 220 సెంట్లు. 220 సెంట్లు. ఇంకా 300 మంది వస్తుంది. గ్యారంటీ వస్తుంది. మళ్ళీ వచ్చేది గ్యారంటీ వస్తుంది. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో వచ్చాక వైరస్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాయి. మనకు అసలు వర్షాలు ఎక్కువ అయినా ఇది ఏ విధంగా అనిపించింది? పర్లేదు అయితే వైరస్ ఫస్ట్ ఉంటుందిగా లేదు. మొదటి నుంచి వైరస్ లేదు, అస్సలుకే లేదు. మేము మందు చెప్తాం 15 రౌండ్లు మందు కొట్టినా లేదంటే 15 రౌండ్లు కొట్టి మందు ఏం లేదు. వైరస్ అయితే ఒక్క చెట్టు కూడా రాలే. ఇప్పుడు వచ్చేసరికి కాయ వాటం ఎట్లా ఉంది? కాయ వాటం మళ్ళీ బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా ఉంది. ఇది చూడొచ్చు. కాయ అయితే భద్రంగా ఉందంటే చూడరి, కింద నుండి పైకి ఒక్కటే సైజు ఉంది. ఒకే సైజు, అది కూడా దగ్గర కాపు. సిక్కని కాపు, మంచి కలర్. మళ్ళీ కాయ కూడా మంచి కలర్ వస్తుంది. ముఖ్యంగా వైరస్ రావట్లే. అదే కదా, వైరస్ అస్సలు రావడం లేదు. నెల రోజులు ఇచ్చిపెట్టిన వైరస్ రాలే. అట్లా ఇప్పుడు ఈ కటింగ్ తెంపినా మళ్ళీ 300 మంది వస్తాయంటారు. గ్యారెంటీ మళ్ళీ పక్క చెప్తున్నా కదా. వచ్చేసరికి ఇప్పుడున్న ఎండలకి మిగిలిన పొలాలన్నీ ఎండిపోయినాయి. లోటాలు కొడుతున్నారు. ఈరోజు డేట్ కూడా వచ్చేసరికి ఏప్రిల్ 26, 2026. 45 డిగ్రీలు ఎండ నమోదవుతున్నా. ఆకులో కూడా వచ్చేసరికి పచ్చదనం దగ్గర ఇంతవరకు చూడొచ్చు మీరు. ఒకటే కలర్ ఆకు. మొత్తం పొలాలన్నీ కూడా ఎండిపోయినాయి. కానీ ఈ టెంపరేచర్ కూడా తట్టుకొని ఈమెను కాపు నిలబడింది. ముఖ్యంగా చూసుకోవాలంటే ఇంత టెంపరేచర్లో వచ్చేసరికి ఈ లెంత్ అయితే అస్సలు రాదు. కాయ లెంత్ ఎప్పటికి రాదు. కాయ సాగడం అట్టే సాగింది, కలర్ కూడా అట్లే వచ్చింది. రేటు ఫస్ట్ 225 రూపాయలు. రెండో కోత 195 రూపాయలు. మొన్న 3వ కోత ఎంత పోయింది? 200 పోయింది. ఇప్పుడు కూడా ఎంత పోవచ్చు అనుకుంటున్నాం? ఇప్పుడు అమ్మని ఏసీలు పెడతావా? సరే మొన్ననే పెట్టాలి. చెప్పండి రెడ్డి గారు, మరి రైతులు వేసుకోవచ్చా ఈ వెరైటీని? పల్లవి వేసుకొని నేను పెళ్లి దాని అనుకుంటే మొత్తం 5 ఊళ్ళో చెప్పిన. 15 ఊళ్ళో కూడా 15 ఊళ్ళో కాడ చెప్పిన. 15 ఊళ్ళకి చెప్పేశారు. మొత్తం మీద అయితే వైరస్ తట్టుకునే రకము దానితో వచ్చేసరికి పల్లవి బాగా. ఇప్పుడు వచ్చేసరికి బ్లాక్ రిడ్స్ నల్లి అటాక్ బాగుంది కదా, తట్టుకుంటాయి. యాదానికే తట్టుకుంటుంది. బ్లాక్ రిడ్స్ తట్టుకుంటుంది, నల్లి కూడా తట్టుకుంటుంది. యాదానికే తట్టుకుంటాను. పూత కూడా వస్తుంది. మొత్తం మీద అయితే ఎలాంటి ఇబ్బంది లేదంట. ఇబ్బంది లేదు, తట్టుకుంటుంది. నేను ఫస్ట్ కోత అయినా బాగా చూసుకుంటే 400 మంది కమ్మి రాకపోవు. అదే పెళ్ళప్పుడు మీరు బాగా చూసుకోండి. 400 మంది ఈజీగా వచ్చు. ఇవాళకి అయిపోవు. ఆ ఇంత పెళ్లి వాళ్ళకి ఇసుక పెట్టడము, తర్వాత మీరు చూసుకోవడం ఈ విధంగా వచ్చిందంట. నేను చెప్పినాను మా ఇంట్లో పెళ్లి పెట్టుకుంటే మెరపెత్తిపోతుంది. ఉండేది ఇద్దరం తిని తట్టు పోలంగా అలియాక తిరుపతి పోదామని ఆలోచన చేసినాం. పెళ్లి వద్దు ఇంటికాడ చేయాలండి. అంతేలేదు. మొత్తం మీద వచ్చేసరికి అన్ని రకాల తెగులను తట్టుకొని అన్ని బాగా సెట్ అయ్యి కాస్తుందంటారు. సాలుకోకుండా ఇప్పుడు అంటే ఆడికాడికి చేసే రైతు కూడా పండిస్తాడు. ఎవరో పండించుకోవచ్చు. దీన్ని మాత్రం లో మేనేజ్మెంట్. ముఖ్యంగా వచ్చేసరికి వైరస్ తక్కువ ఉండడం వల్ల లో మేనేజ్మెంట్ చేసే రైతులు కూడా పండించడానికి ఆస్కారం ఉంది. పండించుకోవచ్చు. 15 మూటలు మంది వేసినా మందు కూడా దీనికి అంతే. 15 మూటలు మంది వేశారు, 15 సార్లు మందు కొట్టారు. అంతే దీనికి పర్లేదు రెడ్డి గారు, బాగానేది ఇది. మొత్తం మీద వచ్చేసరికి ఇప్పుడు అందరూ ఈ రకం వేసుకొని రైతుల వల్ల మంచి దిగుబడి తీసుకొచ్చని చెప్తున్నారు. బాగుపడవచ్చు దీంతో. మళ్ళీ ఈ వెరైటీ పేరు వచ్చేసండి పవన్ సాయి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళది పల్లవి. ఇవి వచ్చేసరికి ఈ విత్తనాలు నంద్యాలలోని శ్రీ చక్ర సీడ్స్ ప్రొప్రైటర్ ఏరాస్ తులసిరెడ్డి షాప్లో దొరుకుతాయండి.
దయచేసి అందరూ తీసుకోగలరని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.